కాలేజీకి వెళ్తున్నా, బస్ ఛార్జీలకి డబ్బులు కావాలి. ఇప్పుడు ఎక్కడిరా? నడుచుకుంటూ వెళ్ళిపోతా. అక్క ఏంట్రా లంచ్ బాక్స్ రెడీ కాలేదా? పొద్దు పొద్దున్నే ఇంటి పనులు చేసుకోవాలా లేదంటే నీకు వంట చేయాలా? ఈ రోజుకి ఏదోలా అడ్జస్ట్ అయిపోరా. సరే అక్క వెళ్తా. బాగా ఆకలేస్తుంది, లంచ్ బాక్స్ తీసుకురాలేదు. నీ బాక్స్ మన ఇద్దరు తీసుకొచ్చాను లేదా, మన ఇద్దరు ఓకే అయితే వెళ్దాం పద. నువ్వేమన్నా తిన్నావా? లేదురా తినలేదు. మరి ఇది మన ఇద్దరికే సరిపోద్దురా, ముగ్గురు నాకేమంతలేరా, పొద్దునే ఫుల్గా తినేసి వచ్చా, నాకు ఆగలేం లేదు. క్లాస్కి వెళ్ళిపోతా. ఓకేరా నీ ఇష్టం. మరి సరేరా క్లాస్కి వెళ్ళిపోతా, వచ్చేయండి. ఎందుకురా రోజు ఇంత ఆకలితో కాలేజ్కి వెళ్తున్నావు? మానేసి మాకు సాయంగా ఉండొచ్చు కదా. రోజు నడుచుకుంటూ వెళ్తున్నావు, నడుచుకుంటూ వెళ్ళి చదువుకోవడం అంత అవసరమా? కాలేజీ పోరల కడుపులు నింపే ముచ్చట తెచ్చినాం. 11, 12 చదివేటోళ్ళకు కూడా పెడతారట. కాలేజీల్లో కూడా మధ్యాహ్నం భోజనాలు పెడతారంటరా. లొకేషన్ చెప్పాడురా. ఇక నువ్వు శుభ్రంగా చదువుకోవచ్చురా. జగనన్న బర్త్డే దగ్గరికి వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ చేయమంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నారా? చేతులు సిల్లి కావలేదు. జగనన్న బర్త్డేకి మంచిగా ప్లాన్ చేయి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. ఏంటది? జింబాబ్వేలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరం మన జగనన్న పుట్టినరోజు జరుపుతున్నాం. హ్యాపీ బర్త్డే జగనన్న. జగనన్న జోలికి ఎవరైనా వచ్చారంటే జింబాబ్వేని తగలెట్టేస్తాం. పాకిస్తాన్ లో జగనన్న కార్యకర్తలు అందరం కలిసి జగనన్న పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. జగనన్న జోలికి ఎవరైనా వస్తే నరికేస్తాం. ఈ రోజు ఆస్ట్రేలియాలో జగనన్న పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఆస్ట్రేలియాలో ఈ రోజు జగనన్న బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే జగనన్న. జగనన్న బర్త్డే సెలబ్రేషన్ మేము లండన్ లో జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా. హ్యాపీ బర్త్డే జగనన్న. ఏమండి ఏంటే ఏమండి ఏంటే టైం 11 అవుతుంది. అయితే మొదలు పెడదామా? మొదలు పెట్టాలి. యుద్ధం అండి. నీలో అంత వేడుందా? మా అన్న ఒక్కడే సింహం సింగిల్ లెక్క పోటీ చేస్తూ ఉన్నాడు. ఎన్ని కామెంట్లు పెట్టాలి, ఎన్ని పోస్టులు పెట్టాలి? అయితే ఏమి లేదా? మా అన్న గెలిచేంత వరకు ఏం లేదు. గెలిచేది లేదు, నువ్వు నా దగ్గరికి వచ్చేది లేదు. చెప్తా నాకు రాని సంగతి. వారం రోజుల నుంచి ఏమి లేదు. ఏ అమ్మా ముక్కు పచ్చడి చేసావు కదా, ఏం కాదులే. టైం 11 అవుతుంది. మీకు వచ్చినాయి కూడా 11 కదా. అది కాదే, యుద్ధం మొదలెడదామా? ఏదో అన్నట్టున్నావు. మా అన్న గెలిచేంత వరకు ఏం లేదు. ఉత్తునే ఆయన గెలుస్తాడా పెడతాడా ఏదో అలా అన్నాను అంతే. నేను సీరియస్ గానే తీసుకున్నానే. మరి ఇది ఎప్పటిదాకా ఉండదు? మీ సింగిల్ సింహం గెలిచేదాకా ఉండదు. అయితే నేను జీవితంలో ఈ యుద్ధం చేయలేనా? మీ ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. రేపేమో జగన్ వస్తున్నాడు ఊళ్ళో రైతులు బాధార్చడానికి. ఊళ్ళో ఎవరిని పిలిచినా రావట్లేదు. ఉన్న పేటీఎం డాక్ కూడా ఈడు ఒకటే. అడిగి ఫోన్ చేయరా. ఎప్పుడు వస్తున్నావురా? రేపు వస్తున్నావా? రేపైతే అన్న వస్తున్నారా? అరగంటలోనా? సరే వచ్చేయి అన్న, అరగంటలో వచ్చేస్తాను. అరగంట పంది పిల్లలోడా. పేటీఎం డాక్ రిపోర్టింగ్. హైదరాబాద్ నుంచి అరగంటలో ఎలా వచ్చావురా? ఈ ఊర్లో ఉన్న ఒక్కగానొక్క పేటీఎం డాక్ నన్న రాకుండా ఎలా ఉంటానన్న. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రికి 11 నిమిషాలు, రాజమండ్రి నుంచి సామర్లకోటకు 11 నిమిషాలు, సామర్లకోట నుంచి పెద్దాపురానికి 4 నిమిషాలన్నా. రాజమండ్రి నుంచి మనూరు రావడానికి కనీసం 10 గంటలు పట్టుద్ది. మన రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి. అట్లా 10 గంటలు 20 గంటలు పట్టేది మన జగన్ ఉన్నప్పుడన్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ మరమ్మతులు చేయించింది. రోడ్లే లేని గ్రామాలకి రోడ్లే ఇచ్చిందన్న. 10-20 నిమిషాల్లో రావడం సాధ్యమే అన్న. మన జెండా తీరా. కూటమి ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసినా నువ్వు మనకెందుకు సపోర్ట్ చేస్తున్నావురా? ఎంత బాగుంటుందన్న ఈ భలే ఉందిరా.